టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాణిస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారకుడిగా మారారు. ముఖ్యంగా బీజేపీని, తెలుగుదేశం పార్టీని జతకట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. 2024 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అనంతరం అది జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదనే విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఒక ఫోన్ కాల్ వచ్చిందట. దీంట్లో భారీ నిర్ణయం తీసుకోబోతున్నారట కేంద్ర మంత్రి అమిత్ షా గారు. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి కొన్ని వివరాలు వెల్లడించారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రజల బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఆయన.